పిల్లలకు నేర్పించాలి, విత్తనాలను నాటాలి. మనం దేవుని బిడ్డలరా అబద్ధాలు మాట్లాడొద్దు, మనం దేవుని బిడ్డలరా మనం చెడు అలవాట్లకు వెళ్ళొద్దు, మనం దేవుని బిడ్డలరా చెడు సహవాసాలు చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడాలి జాగ్రత్తగా, మన పిల్లల మీద మనం మాట్లాడాలి, మనం జాగ్రత్తగా కట్టుకోవాలి, వారికి మంచి విషయాలు నేర్పించాలి. దేవుని బిడ్డలను నీతిగా యథార్థంగా బ్రతకాలి. అబద్ధాలు మన నోటికి రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైతానంతా మోసం మోసం మోసం, ఎక్కడ చూసినా మోసపూరితమైన ఆలోచనలు. మోసం చేసినోడు ఈ లోకంలో గొప్పడవుతున్నాడు. వద్దు వద్దు, ఆ మోసపూరితమైన ఆలోచనలే వద్దు. ఎంతకాలం నిలబడతాడు మోసం చేసి? చెప్పండి అమ్మా, ఎంతకాలం కాపాడుకుంటాడు ఆ డబ్బులు? ఒకరి నుంచి సంపాదించిన సంపద ఎన్ని రోజులండి ఉంటుందా? ఉండదు. జాగ్రత్తగా గమనించాను ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలం తెలియనప్పుడు అంటే తెలియని విధానం, తెలిసాక కూడా మనం మరలా మన ఇంట్లో నాటాల్సింది ఏంటయ్యా అంటే దేవుని మాటలే నాటాలి, దేవుని విషయాలే నాటాలి, దేవుని భక్తినే నాటాలి, దేవుని విధానంలోనే మనం సాగాలి. దేవుడు మనకు అంత గొప్ప ధన్యత ఆయన మనకు దయచేశాడు.